అలాగే సంఘానికి కాపరికి సంఘం యొక్క బాధ్యత అయితే, కుటుంబ యజమానికి కుటుంబం యొక్క బాధ్యత. కుటుంబ యజమాని బయటికి పనుల మీద వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో స్త్రీ ఎవరు ఉన్నదో ఆమెది ఆ కుటుంబ బాధ్యత. ఈ గడి వర్తమానం అంటది చాలా అద్భుతమైన మాట. స్త్రీ 5వ సువార్త. మన సువార్తలు 4, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త. అది వర్తమానం అంటున్నది ఈ ఇంట్లో తల్లి 5వ సువార్త. మనకి ఎంత టైం ఉన్నదో పిల్లలకి సువార్త ఇద్దాం. జ్ఞాపకం చేసుకొని మన ఇంట్లో పిల్లలను కూర్చోబెట్టి మన వాళ్ళకి బైబిల్ కథలు చెప్పి, వాళ్ళకి వాక్యాలు చెప్పి, వాళ్ళకి పాటలు నేర్పించి, ప్రార్థనలు చేయించి ఎంతకాలం ఏమవుతుంది? మనం గుర్తించుకుని ఎవరు లేరా ఇక్కడ? బలంగా తలలో పొట్టలేదు, చేతి తప్పట్లేదు, ఆమె చెప్పట్లేదు. ఎవరు చేయాలో వద్దా? రోజు మనం ఏ విషయంలో బలంగా ఉండాలో అక్కడ బలహీనమైపోతాం. ఒక కాపరిగా ఇక్కడ నిలబడి మీ అందరికీ నేను వాక్యం చెప్పకపోతాం, వేరే విషయాలు మాట్లాడడం ఎంత తప్పు, అలాగే కుటుంబంలో పిల్లల దగ్గర కూడా మనము వాక్యం సంబంధించిన కాక మిగతా విషయాలు మాట్లాడడం అంతే తప్పు. మనము దీనికి కూడా సమయం తీసుకోవాలి. నేను అనుకుంటా శుక్రవారం మాట్లాడుతా, నాకు జ్ఞాపకం ఉన్నది. పిల్లలకి మార్కులు తక్కువ వస్తే ఏం చేస్తాం? నిజం చెప్తాను, ఊరుకుందామా? ఫస్ట్ ఎక్కడి నుంచి బిగిన్ చేస్తాం? నీకోసం ఎంత ఫీజులు కట్టావు, నీకోసం ఎంత కష్టపడ్డావు, ఎంత ఫీజులు కట్టావు, నువ్వేంటి, నువ్వు వాళ్ళని చూడు, వీళ్ళని చూడు. రైట్, మిమ్మల్ని మీ అస్సలు తప్ప అంతా కరెక్ట్, 100% రైట్, 100కి 101% రైట్. ప్రార్థన విషయం చెప్తాను. ప్రార్థనలు కూడా అలాగే ఉన్నారా? నువ్వు ప్రార్థన చేయలేదు ఈరోజు, వాళ్ళు ప్రార్థనలు ఎదిగారు, వీళ్ళు ప్రార్థన, వాళ్ళు గంట ప్రార్థన చేస్తారు, వీళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తారు. అన్నామా? కొన్ని ఆళ్ళ పాప నాళ్ళే పెట్టారు. ఇదేంటిది? నువ్వు పోల్చుకోవాల్సింది ఇక్కడవి కాదు, అక్కడవి. నువ్వు ఇక్కడ ఎంత సంపాదించినా ఒకరోజు వదిలేయాలి, కానీ అక్కడ సంపాదించి ఏది పోదు. ఇది ఇక్కడ భూమి మీదకి వచ్చాక నీ చదువు కావాలి, జ్ఞానం కావాలి, అన్నీ కావాలి. అయితే ఇవన్నీ తాత్కాలికమైనవి. శాశ్వతమైన దేవుడిని కోసం సిద్ధం చేస్తావు. నువ్వు దాని మీద దృష్టి పెట్టినప్పుడు బహుబలమైనవి పొందుకోగలవు, బహు ఆశ్చర్యకరమైన పొందుకోగలవు. నువ్వు అక్కడ విషయాలు వెంబడిస్తున్నప్పుడు నిన్ను చూసి అనేక మంది నిన్ను మాదిరిగా తీసుకుంటే అప్పుడు నీ జన్మ ధన్యమైంది, అప్పుడు నీ జీవితం ధన్యమైంది. అయితే మనం ఏం చేస్తాము? ఇక్కడ సంగతులు మనకు